హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కార్టూన్ యానిమేషన్. ఈ కార్టూన్ యానిమేషన్స్ డిజైన్ చేయాలంటే మంచి మంచి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, కానీ మనం ఈజీగా మన మొబైల్లోనే ఇలాంటి కార్టూన్ యానిమేషన్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, యూట్యూబ్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ కార్టూన్ యానిమేషన్స్ మన మొబైల్లో ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇదే క్రోమా టూన్స్ యాప్. ఓకే, ఫస్ట్ ఇక్కడ లెట్స్ స్టార్ట్ మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ మనకి కింద చూస్తే రికార్డ్ టైప్ 1 అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీ మొబైల్లో ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి 8, 9, 12, 13, 13 ప్లస్ అయితే రికార్డ్ టైప్ 1 ఆప్షన్ పెట్టుకోవాలి. లేదా మీ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి 10 ఆర్ 11 అనుకోండి, మీరు రికార్డ్ టైప్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ట్యాప్ చేయాలి. చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా మనకి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసే ఉంది, కానీ నేను బ్యాక్గ్రౌండ్ మారుద్దాం అనుకుంటున్నా. పైన కార్నర్లో మనకి రికార్డ్ పక్కన ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేయగానే మనకి ఇంపోర్ట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ వచ్చింది. గ్యాలరీలోంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ సింబల్ మీద ట్యాప్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకి డిఫాల్ట్గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్స్ నాకు అవసరం లేదు, ఓన్లీ ఒక క్యారెక్టరే కావాలి. దీనికోసం ఇక్కడ క్యారెక్టర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్యారెక్టర్ 1 నన్, అలాగే క్యారెక్టర్ 2 నన్, క్యారెక్టర్ 3 కూడా నన్ పెట్టుకుంటున్నా. ఆటోమేటిక్గా మనకి 3 క్యారెక్టర్స్ క్లోజ్ అయిపోతాయి. మనకు ఓన్లీ 4th క్యారెక్టర్ ఒకటే ఉంది చూడండి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ నాకు మూవ్ అవ్వాలి. మూవ్ చేయడం కోసం కింద మూవ్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ క్యారెక్టర్ చేతిలో ఏదైనా నైఫ్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నా, దీనికోసం పైన ప్రాప్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ 4th క్యారెక్టర్ కాబట్టి మంది 4th క్యారెక్టర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నైఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చూస్తే ఆటోమేటిక్గా మనకి హ్యాండ్లో నైఫ్ వచ్చింది. ఇలాగ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ AK-47 ఆప్షన్ ఉంది, గన్ ఆప్షన్. ఇక్కడ గన్నుతో పాటు ఇంకా చాలా ప్రాప్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నా. ఫైనల్గా గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. మనం ఏదైనా వీడియో ఎడిటర్ సాఫ్ట్వేర్లో క్రోమాకి టూల్ యూజ్ చేసి మన గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ సంబంధించిన యానిమేషన్స్ పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకి మొత్తం 7 ఆప్షన్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్ మీద మనం ట్యాప్ చేస్తుంటే ఒక్కొక్క యానిమేషన్ అనేది మారడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ట్యాప్ చేద్దాం. ఇలాగా ఒక్కొక్క మూవ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. మనం స్టోరీకి తగ్గట్టుగా మన మూవ్స్ అనేవి మోడిఫై చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ చేంజ్ చేయాలంటే క్యారెక్టర్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 4th క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్లో మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకో క్యారెక్టర్ కావాలి. ఈ క్యారెక్టర్ ఆపోజిట్ మనకు ఇంకో క్యారెక్టర్ కావాలి. దీనికోసం క్యారెక్టర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఈ క్యారెక్టర్ 3 దగ్గర ఒక ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఫ్లిప్ అవ్వాలి. దీనికోసం పైన ప్లస్ మీద ట్యాప్ చేసి కార్నర్లో ఫ్లిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి ఫ్లిప్ అయింది. చూడండి, ఇప్పుడు ఏదైనా యానిమేషన్ ఇవ్వాలంటే ఈ క్యారెక్టర్ మాట్లాడాలంటే మనం పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మనకు కావాల్సిన యానిమేషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ ఒక కారు కావాలి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి కింద ఎనేబుల్ ఫోర్గ్రౌండ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాన్ని ఎనేబుల్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకు ఒక కార్ వచ్చింది. దాని సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు. లేదా మీరు PNG ఫార్మేట్లో మీ గ్యాలరీలో ఏదైనా ఆబ్జెక్ట్ సేవ్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి డిజేబుల్ చేసేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి ఏదైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూస్తే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ నాకు నచ్చలా, వేరే క్యారెక్టర్ కావాలి. పైన ప్లస్ మీద ట్యాప్ చేసి మనకు కావాల్సిన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ 2 క్యారెక్టర్లు నాకు నచ్చినాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ అనేది రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయాలంటే మన కార్నర్లో రికార్డ్ అన్న ఆప్షన్ ఉంది. దాని మీద ట్యాప్ చేయగానే మనకి చుట్టూరు ఉన్న ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయి మనకు ఓన్లీ సీన్ వరకే కనబడుతుంది. చూడండి, నెక్స్ట్ నాకు ఇక్కడ ఉన్న క్యారెక్టర్ కాకుండా బయట నుంచి ఒక వెబ్సైట్ నుంచి క్యారెక్టర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఈ క్యారెక్టర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి గెట్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి వెబ్సైట్లోకి వెళ్ళాం. ఈ వెబ్సైట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి ఈ కింగ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. కిందకు వస్తే మనకి నేమ్, కీ, కోడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాం. కింద ఇంపోర్ట్ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. దాని మీద ట్యాప్ చేసి నేమ్ దగ్గర నేమ్ పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కీ కోడ్ కూడా కాపీ చేసుకొని కీ కోడ్ దగ్గర పేస్ట్. లోడ్. మనకి ఆటోమేటిక్గా క్యారెక్టర్ రీప్లేస్ అయింది. ఇప్పుడు మనకు సేమ్ ఏ అయితే యానిమేషన్స్ ఉన్నాయో ఆ యానిమేషన్స్ అన్నీ ఈ క్యారెక్టర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో 2 క్యారెక్టర్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్లో ఉండాలి. గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రికార్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్తో మనకి ఈ వీడియో అనేది రెడీ అయిపోద్ది. మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఆ గ్రీన్ అనేది రిమూవ్ చేసుకొని మనం ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. మనం దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి నెంబర్ ఆఫ్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ బాగా ఉంటాయి ఈ యాప్లో. దానివల్ల మనం ఈ యాప్లో పూర్తిగా వర్క్ అనేది చేయలేము. ఈ యాప్ యూజ్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది పేషెన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.